వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 11వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు. 1/2019 సర్క్యులర్ను అమలు చేసి రద్దు చేసిన షెడ్యూల్స్ ను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేసిన నాయకులు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారన్న మాజీ మంత్రి. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారన్న గంట. విశాఖలోని వైఎంసీఏ బీచ్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి లావణ్య త్రిపాఠి. బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న యువతకు మెమెంటోలను అందజేసిన మిస్ పర్ఫెక్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలను జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో యూనియన్ రాష్ట్ర నాయకులు ప్రదీప్ కుమార్ మోహన్లు మాట్లాడుతూ, వెంటనే 1/2019 సర్క్యులర్ను అమలు చేసి రద్దు చేసిన షెడ్యూల్స్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏఏఎస్ ఇంక్రిమెంట్లు కలిపి గ్రేడ్ 1 అన్ని కేటగిరీ ప్రమోషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలింగ్ ద్వారా చార్ట్లు వేసి షెడ్యూల్స్, ట్రాన్స్ఫర్స్ ను నిలుపుదల చేయాలన్నారు. అన్ని కేసులు అదే డిపోలో పోస్టింగ్స్ ఇచ్చి అక్రమ ట్రాన్స్ఫర్లు ఆపాలని కోరారు. ఈ దీక్షలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి విశాఖ జిల్లాలో గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష నిన్న మరి అనుకోని పరిస్థితుల్లో పోలీసు వారు అరెస్ట్ చేయడము జరిగింది. మరి ఏదైతే గాంధేయ మార్గంలో, గాంధేయ పద్ధతిలో జోన్ వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, డిపోల వ్యాప్తంగా 6 నెలల బట్టి మా యొక్క సమస్యలని తెలియజేసి ఉన్నప్పటికీ మరి అన్ని జిల్లాల్లో అమలయ్యి ఒక్క విశాఖపట్నం జిల్లాలో అమలు కాని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఈ 10వ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతూ ఉండేటప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలను అమలు చేయడంలో విఫలమైనటువంటి ఈ విశాఖ జిల్లా యాజమాన్యము ప్రభుత్వానికి, పోలీసు వారికి తప్పుడు రిపోర్టులను ఇచ్చి మరి మేమేదో అగెనిస్ట్ గవర్నమెంట్ అని చెప్పి మేమేదో ఉగ్రవాద కార్యకర్తల్లాగా మా పైన తప్పుడు రిపోర్టులు ఇచ్చి నిన్న ముఖ్యమంత్రి గారి విశాఖ సందర్భంగా, పర్యటన సందర్భంగా మా యొక్క విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి జోను జిల్లా నాయకుల్ని గృహ నిర్బంధన చేసి మరి ఏదైతే గాంధేయ మార్గంలో ఇక్కడ రిలే నిరాహార దీక్షల్లో గాంధీ బొమ్మ దగ్గర కూర్చున్నటువంటి మా యొక్క రిలే నిరాహార దీక్షలో కూర్చున్న గౌరవ సభ్యులందరినీ అరెస్ట్ చేసి పోలీసు వారు నిన్న విశాఖపట్నం పోలీసు వారు తీసుకెళ్ళడాన్ని మరి నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ జోనల్ కమిటీగా మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టులు ఇచ్చి పోలీసు వారికి తప్పుడు రిపోర్టులు ఇచ్చినటువంటి ఈ విశాఖ జిల్లా యాజమాన్యం మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ యొక్క ఉద్యమం అయితే ఆగదు. మరి ఈ ఉద్యమంలో మరి అన్నిటికీ విశాఖపట్నం డిపిటిఓ గారే బాధ్యత వహించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. మా తాలూకా ఉద్దేశం ఒకటే సార్, ప్రభుత్వము మా ఆర్టీసీ కార్మికులకి, ప్రభుత్వం మాకు, మా కుటుంబాలకి ఇచ్చినటువంటి జీవోల్ని అమలు చేయడంలో విఫలమవుతున్నటువంటి మేనేజ్మెంట్ని, విశాఖపట్నం మేనేజ్మెంట్ని సరిచేయవలసిందిగా మీ ద్వారా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే ఈ విశాఖ జిల్లాలో గత 6 మాసాల నుంచి జరుగుతున్న ఉద్యమాలైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి, అదేవిధంగా ప్రభుత్వానికి తెలుసనే మేము అనుకుంటున్నాం. గత కొన్ని నెలల నుంచి ఓన్లీ మా ఉద్యోగ హక్కుల రక్షణ గురించే మేము ఉద్యమం చేస్తున్నాం. ఈ రోజు వరకు ఉద్యోగ సంఘంగా ఏ రోజు కూడా ఈ సంస్థలో ఉన్నటువంటి కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం కానీ, అధికారుల్ని దుష్భాషలతో నిందించడం కానీ మేము ఈ రోజు వరకు ఎటువంటి కార్యక్రమం చేయకుండా శాంతియుతంగా అంచెలంచెలుగా విశాఖ స్టీల్ సిటీ డిపోలో ప్రారంభమైనటువంటి ఉద్యమం మరి ఈరోజు విశాఖ జిల్లా వరకు ఏ రోజు కూడా ఎక్కడ కూడా మేము ఈ సంస్థ తాలూకా కార్యకలాపాలకు కానీ, ఈ వెహికల్ కండిషన్స్ కానీ, అదేవిధంగా వెహికల్ రాకపోకలకు కానీ అంతరాయం కలిగించకుండా విశాఖపట్నం మొండి వైఖరికి, అతని తాలూకా కక్ష సాధింపు చర్యలకి వ్యతిరేకంగా అన్ని డిపోల వద్ద, అన్ని వర్క్షాపుల వద్ద, అన్ని మా ఆర్గనైజేషన్ల వద్ద
రేపు ధర్నా కూడా మంగళవారం నాడు నిర్వహించి అతని తాలూకు నిజస్వరూపాన్ని, అతను కార్మికులకు ఏవైతే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో వాటినన్నింటినీ అక్కడ ఈరోజు బయట పెడతామని చెప్పి మంగళవారం నాడు బయట పెడతామని మేము మీడియా ద్వారా చెప్తున్నాం. మేము అడిగినవే గొంతమ్మ కార్మికులు కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ జీతాలు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నారు ఈ కార్మిక వర్గం అని చెప్పి అతను దయార్థ హృదయంతో 1/1/20 మమ్మల్ని ప్రభుత్వంలో తీసుకొని నెల జీతాలు వచ్చేటట్టుగా మాకు నిర్వహించి చేసి కొన్ని వెల్ఫేర్ సర్క్యులర్స్ ఆ గవర్నమెంట్లోని మాకు కూడా ఇవ్వడం జరిగింది. వాటిని లింఫోమాలో వినూత్న అంశాలను అన్వేషించడంలో భాగంగా డిఎల్బిసిఎల్లో కొత్త చికిత్స పొలాటూజుమాబ్ వెడోటిన్ పాలివి ఆవిష్కరించినట్లు మెడికల్ ఆంకాలజీ డాక్టర్ రమావత్ దేవ్ తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో అడ్వాన్స్డ్ ఇన్ లింఫోమా మేనేజ్మెంట్ అనే అంశంపై ఆదివారం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లింఫోమా కేర్ ల్యాండ్స్కేప్ను రూపొందించడంలో ఆంధ్రప్రదేశ్కు ఈ సమావేశం కీలక ఘట్టమన్నారు. ఈ సదస్సులో 50 మందికి పైగా మెడికల్ ఆంకాలజిస్టులు, హెమటాలజిస్టులు, రేడియాలజిస్ట్, ఆంకాలజిస్టులు హాజరయ్యారని తెలిపారు. లండన్లోని సౌతాంప్టన్ యూనివర్సిటీలో హెమటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వివేక్ రాధాకృష్ణన్ పొలాటూజుమాబ్ వెడోటిన్తో డిఎల్బిసిలో చికిత్స నమూనాను మార్చడం అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. రోచే భారతదేశంలో డిఎస్ఎల్బిలో వినూత్న ఔషధం పొలాటూజుమాబ్ వెడోటిన్ పాలివిని ప్రారంభించిందని తెలిపారు. ఈ ఆవిష్కరణను ప్రారంభించడం వల్ల గతంలో చికిత్స చేయని డిఎల్బిసిఎల్ రోగుల్లో నయమయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ డిఎస్కే సాహిత్య, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ అభిలాష్ పాల్గొన్నారు. Discussing about various aspects of developments of lymphoma, and we discuss starting from research, and then how to translate this research, new molecules into clinical practice. Various aspects of those things we'll be discussing here. So a brief thing about Cancer Cure Trust. Cancer Cure, we know that cancer is on a rise. ప్రతి ఇళ్లలోనూ క్యాన్సర్ చాలా వేగంగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. అండ్ డయాగ్నోసిస్ అన్నది చాలా కామన్గా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. అండ్ నాట్ మెనీ పీపుల్ ఆర్ అఫోర్డబుల్. యాక్చువల్లీ చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మానిటరీ ఇష్యూస్. సో పేద పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్ ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం అని చెప్పి ఎక్స్క్లూజివ్గా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ పట్టడం జరిగింది. సో చిన్నపిల్లలు, లుకీమియా పేషెంట్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, లేదంటే కొత్త మెడిసిన్స్ కోసం ఎవరైతే ట్రీట్మెంట్ చేయలేకపోతారో వాళ్ళ కోసం, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసమే క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ అన్నది పెట్టడం జరిగింది. అండ్ దాంతోపాటు క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ అపార్ట్ ఫ్రమ్ హెల్పింగ్ ఫ్రమ్ పోర్ పేషెంట్స్, వీ ఆల్సో హెల్ప్ ఇన్ క్రియేటింగ్ అవేర్నెస్. వేరియస్ క్యాంప్స్, అంటే మనం కామన్ పీపుల్లోకి వెళ్ళేసి క్యాంప్స్, వేరియస్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మన ఫ్యాకల్టీని కూడా రీసెంట్ అడ్వాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము మా ఫ్యాకల్టీ మధ్యలో డిస్కస్ చేస్తే మేము అప్డేట్ అయ్యి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ and Dr. Ramawat Dev's team to come and share our knowledge and expertise in the management of advanced lymphomas. So I'm here to discuss about the new developments that have happened in the management of cancers like blood cancers like lymphoma. I'm happy to be here. Thank you. దేవ్ గారు చెప్పినట్టుగా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్కి డ్యూయల్ ఆబ్జెక్టివ్స్. ఒకటి, చాలామంది పేదవాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీషన్ని హెల్ప్ చేయడానికి అదొకటి. రెండోది, హై క్వాలిటీ అకాడమిక్ ప్రోగ్రామ్స్, సో దట్ ఈ నాలెడ్జ్ షేర్ చేసుకోవడంతో ట్రీట్మెంట్ అన్నది ఎక్కడ జరిగినా పేషెంట్కి హోమోజనైజ్ అవ్వడానికి. సో ఇందులో భాగంగానే మనం చేస్తున్నది ఈ లింఫోమా అప్డేట్ ప్రోగ్రామ్. సో ఇందులో మనకి మొత్తం రాష్ట్రం నుంచి ఎక్స్పర్ట్స్ రావడం, ఎస్పెషల్గా ఈ ప్రోగ్రామ్ యొక్క హైలైట్ ఏంటంటే మనకి డాక్టర్ వివేక్ రాధాకృష్ణ గారు మనకి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, ఆయన ఎక్స్పీరియన్స్ని ఎస్పెషలీ ఈ లింఫోమా జబ్బులో కొత్త మందులు అనేవి కూడా కనిపెడుతున్నారు, కొత్త టెక్నాలజీ, CAR T సెల్ థెరపీ ఇలాంటివి కూడా మనకి వస్తున్నాయి. సో వీటన్నిటినీ ఆయన అనుభవాన్ని మనతో షేర్ చేసుకోవడానికి, తద్వారా మనకు కూడా ఇక్కడున్న లోకల్ ఎక్స్పర్టీస్ పెంచడానికి దోహదపడుతుంది. సో ఆ అకాడమిక్ ఎక్సలెన్స్ రీచ్ అవ్వడానికి కూడా ఈ కాన్ఫరెన్సెస్ అన్నవి మనకు చాలా ప్రయోజనంగా.
సిద్ధం బహిరంగ సభ కోసం వైసీపీ ప్రభుత్వం 3 రోజులుగా వ్యవస్థలను వాడుకుందని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆరోపించారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోడవరం నాయకులు పివిఆర్ రాజుతో కలిసి పంచకర్ల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదట షర్మిల, తర్వాత విజయమ్మ, రాజశేఖర్ రెడ్డిని కూడా జగన్ పక్కన పెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి భీమిలి బహిరంగ సభలో పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు, విశాఖలో రాజధాని పేరు చెప్పి ఏమి చేశారంటూ ప్రశ్నల బాణాలను సంధించారు. జగన్ పరిపాలన చూసి పారిశ్రామికవేత్తలు పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ కూడా ఎంత దౌర్భాగ్యంగా ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన అరాచకాల జోలికి పోకుండా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఒక మోలీ మాటలు, ఒక మాయ మాటలు చెప్పి బ్రహ్మాండంగా రాష్ట్రం వెలిగిపోతుంది అని చెప్పడం అనేది మీకు సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయన్ని పొగుడుకోవటం, ప్రతిపక్షాలను తిట్టడం, వ్యవస్థలు బ్రహ్మాండంగా ఆయన 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించానని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను రాష్ట్రం గురించి పోదలుచుకోవాలా, ఈ ఉత్తరాంధ్ర వరకు తీసుకొస్తే గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో స్టార్ట్ చేసినవి కానీ, మేము టెండర్లు పిలిచినవి కానీ, మేము తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానం కానీ క్యాబినెట్లో తీర్మానాలు చేసి ప్రొసీడింగ్స్ ఇచ్చిన విషయాల్లో కానీ, మీ నాన్నగారు స్టార్ట్ చేసినవి కానీ ఏవి పూర్తి చేసావో ఒక్కసారి చెప్పమని నేను కోరుతా ఉన్నాను. కూడా బటన్ నొక్కాను అని ప్రజలు పీక నొక్కే కార్యక్రమాలే మాట్లాడుతున్నావు తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, పోలవరం కానీ, కుడి ఎడమ కాలువలు కానీ, ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు నీళ్ళు ఇచ్చే కుడి ఎడమ కాలువలు కానీ ఏవి పూర్తి చేసావు? వేటి గురించి మాట్లాడకుండా 3 రాజధానులు అన్నావు. విశాఖ ఒక రాజధాని అని చెప్పి, పరిపాలనా రాజధాని అని చెప్పి వెలిగిపోతుందని చెప్పి విశాఖపట్నానికి అసలు రాజధాని అని పేరు పెట్టిన తర్వాత నువ్వు చేసిన ఒక మంచి పని ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలిపోయాయి. వాటిని ఆపిన పాపాన పోలేదు, కొత్తవి తెచ్చిన పాపాన పోలేదు. 18.5 లక్షల అగ్రిమెంట్లు బిజినెస్ సదస్సు పెట్టి అయ్యాయి. వరదల్లాగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అన్నావు. నీ పరిపాలన, నీ స్టైల్ చూసి వ్యాపారస్తులు అందరూ కూడా బెంబేలెత్తి వెనక్కి వెళ్ళిపోయింది. నిజం కాదా అని అడుగుతా ఉన్నా. మా జిల్లాకే ఒక పనికి మాలిన పరిశ్రమల మంత్రిని, ఐటీ మంత్రిని ఇచ్చావు. నీ భజన చేయటం తప్ప ఆయన ఈ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏమన్నా చేసింది? ఒక పరిశ్రమ వచ్చిందా? 10 మందికి ఉద్యోగాలు ఇచ్చారా మీరని చెప్పి అడుగుతా ఉన్నా. రైల్వే జోన్ లేదు. ఇతరత్ర ఈ జిల్లాకి గతంలో మేము పోరాటాలు చేసినవి ఏవి కూడా లేకపోగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారంటూ మండిపడ్డారు. తనకు తానుగా అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని వివరణ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాసరావు ధీమాను వ్యక్తం చేశారు. వైనాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారని, పులివెందుల్లో కూడా ఆయన ఓడిపోతున్నారని గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఇతర ఈ కాంబినేషన్లో వస్తున్న అందరూ కూడా ఓడించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పని ఆ మీటింగ్ అయిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాదు పబ్లిక్ లో కూడా రకరకాలుగా చర్చించుకుంటా ఉన్నారు.
నేను మీటింగ్ అయితే కొంతమంది మామూలుగా మాట్లాడారు, ఏంటయ్యా సిద్ధం ఎలా ఉంది ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు వేస్తున్న సెటైర్లు అవన్నీ విన్న తర్వాత ఒకసారి నాకు 2019 ఎన్నికలకు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో, అంతకుముందు ఆయన చేసిన పాదయాత్రలో చెప్పిన వాగ్దానాలు ఉన్నాయో, మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాలు ఉన్నాయో, అవన్నీ కూడా ఒక్కసారి రివైండ్ చేసుకోవాల్సిన అవసరం అనిపించింది. సరే ఫైనల్గా వాటి మీద డీటెయిల్గా వెళ్ళకుండా మీకు ఒకసారి నవరత్నాలు కానీ, మేనిఫెస్టో కానీ, పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు కానీ మొత్తం టోటల్ తీసుకుంటే నవరత్నాలు 199 మేనిఫెస్టో హామీలు కలిపి, పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు 51, జిల్లా నియోజకవర్గాల్లో కూడా ఒక 470, మొత్తం 730 హామీలు ఆయన నవరత్నాల ద్వారా కానీ, పాదయాత్రలో కానీ, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టే అంశాలు కానీ మొత్తం తీసుకుంటే 730 హామీలు. ఇందులో అమలు చేసి మొత్తం నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు కలిపి 17 అవుట్ ఆఫ్ 199కి, పాదయాత్రలో ఇచ్చిన 57 గాను కేవలం 1 ఈ జిల్లా నియోజకవర్గాల సాధించిన అవుట్ ఆఫ్ 480 కేవలం 3. అంటే మొత్తం తీసుకుంటే కేవలం 15% ఆయన హామీల్లో అమలైంది. అంటే 85% టోటల్ ఆయన హామీలు ఫెయిల్ అయినాయి. పాదయాత్ర, మేనిఫెస్టో, జిల్లాల వారీగా ఇచ్చిన అన్ని హామీలు మొత్తం 85% జగన్మోహన్ రెడ్డి మొత్తం హామీలు ఫెయిల్ అయ్యారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తమ పదవికి రాజీనామా చేసి స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసనలో ఆమె మాట్లాడుతూ, అప్పుడే ఆంధ్రుల ఆందోళన తెలుస్తుందని, ప్రధానమంత్రి స్టీల్ మంత్రితో మాట్లాడానని, అందుకే ఆగిందని ప్రజలను జీవీఎల్ మభ్యపెట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కానీ నేటి వరకు కేంద్రం నుండి ఎలాంటి ప్రకటన రాలేదని, 1080 రోజుల నుండి కార్మికులు పోరాటం చేస్తుంటే కేంద్రానికి పట్టడం లేదని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే 40% ప్రొడక్షన్ తగ్గిందని, స్టీల్ ప్లాంట్ లేని వారికి కూడా గనులు కేటాయిస్తున్నారని, ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేటాయించకపోవడం బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. ఈరోజు మన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు తెలుగువారై కూడా, మన విశాఖవాసి అయి కూడా, విశాఖలో నివాసం ఏర్పరచుకొని కూడా మన విశాఖ ప్రజల కోసం కానీ, వారి సమస్యల కోసం కానీ పట్టించుకున్నది లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతున్నా సరే వీళ్ళకి చేవ కుట్టినట్టు కూడా లేదు. అసలు మోదీ గారికి చెప్పాల్సిన బాధ్యత, కేంద్రం వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక తెలుగు రిప్రజెంటేటివ్గా, మన ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్గా ఆయన మీద ఎంతగానో ఉంది. అసలు అయ్యా మోదీ గారు, మా విశాఖ ప్రజలు ఉక్కు ప్రైవేటీకరణ వద్దనుకుంటున్నారు, మా యూనియన్ నాయకులు 1000 రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారు, మా కార్మికులు బాధపడుతున్నారు, మా విశాఖ ఉక్కు మీద ఆధారపడిన చిన్న పరిశ్రమలు వాళ్ళు బాధపడుతున్నారు, 4th జనరేషన్ ఆర్ కార్డులు పట్టుకొని ఇప్పటికీ తిరుగుతున్నారు. అసలు ఈరోజు విశాఖపట్నం ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మా విశాఖ ఉక్కు. 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఏర్పడింది మా విశాఖ ఉక్కు. 16,000 కుటుంబాలు 32,000 ఎకరాలను త్యాగం చేస్తే ఏర్పడింది మా విశాఖ ఉక్కు. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు అప్పనంగా ఒక ప్రైవేట్ వానికి కట్టబెట్టేస్తామంటున్నారు. మరి ఇది ఎంతవరకు న్యాయం? జీవీఎల్ నరసింహారావు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, విశాఖ ప్రజల మీద ప్రేమ గనక ఉంటే వెంటనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అది నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పట్లో ఇందిరాగాంధీ గారు మన ఉత్తరాంధ్రకి, ఒడిస్సాకి తరలించేస్తామంటే మన ఆంధ్రులందరూ ఉద్యమం చేసి దాన్ని ఆపారు. ఆవిడ
ఉక్కు మహిళ అయినప్పటికీ కూడా స్పందించి మనసు మార్చుకొని మనకి విశాఖ ఉక్కుని ఆమె ఇచ్చారు. ఈరోజు దేశంలో అయోధ్య ఢిల్లీలో జరిగిన డెసిషన్స్ అన్నీ, ఢిల్లీలో ఆదేశాలన్నీ కూడా గ్రామ గ్రామానికి, విశాఖలో ఉన్న గ్రామ గ్రామానికి చేరాయి. 20,000 crores ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి అప్పు ఉన్నది. అప్పు మీద మేము 14% ఇంట్రెస్ట్ కడుతున్నాం. ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చింది లేదు. ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడులు ఆపి అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పును పాటించాలని భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షులు టి శ్రీరామ్మూర్తి విజ్ఞప్తి చేశారు. ఆదివారం బానాసా ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఇరాన్లో మహిళలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా పాలస్తీనా పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 నెలలుగా పాలస్తీనాపై జరుపుతున్న మారణ హోమం ఆపాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, బజారులు, జనసంద్రం గల ప్రాంతాలలో దాడులు చేయడం ద్వారా వందలాది మంది మరణించారని విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే పాలస్తీనాలో హమాస్ సంస్థ కూడా చాలా మందిని బందీలుగా తీసుకుందన్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో గత వారంలో వేసిన పిటిషన్ మీద అంతర్జాతీయ న్యాయస్థాన తీర్పును విడుదల చేసిందని, దాని ప్రకారం ఇజ్రాయెల్ వెంటనే కాల్పుల విరమణ పాటించాలన్నారు. మేము మా వంతుగా కృషి చేస్తున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇరాన్లోని ఒక 534 మందిని ఉరి తీశారు ఒకే సంవత్సరంలో. అది మాషా అమినీ అనే ఒక ముస్లిము ఇరాన్ కుర్దిష్ ఉమెన్ని ఇస్లామిక్ రెజిమిక్ పోలీసులు ఆమెని అరెస్ట్ చేసి, హిజాబ్ తొడుక్కోలేని కారణంగా అరెస్ట్ చేసి ఆమెను కొట్టి దారుణంగా కోమాలోకి వెళ్ళిపోయినట్టు చేసి 3 days తర్వాత ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత మహిళల్లో చాలా ఉద్రిక్తత ఏర్పడి అప్పటి నుంచి పోరాటాలు చేయడం మొదలుపెట్టారు. ఆ సంవత్సరంలోనే 534 మందిని ఉరి తీసి అందులో 13 మంది మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మొన్న లేటెస్ట్గా కూడా 2 ఉరి తీయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. అదే కాకుండా ఉరి శిక్షల రద్దు చేయాలని ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము కృషి చేస్తున్నాము. నాస్తిక సమాజం ఆధ్వర్యంలో పాలస్తీనా పైన జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా ఇరాన్లో జరుగుతున్నటువంటి మహిళల పైన అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా 1979వ సంవత్సరం నుండి అక్కడ మహిళలు పోరాటం చేస్తూ ఉన్నారు. వారందరికీ మద్దతుగా ఒకే సంవత్సరంలో 500 మందిని ఉరితీసిరు ఇరాన్ ప్రభుత్వము. మరి అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తూ ఉన్నది. అదేవిధంగా పాలస్తీనాలో గాజా పైన అసలు ఆ పట్టణాన్ని, ఆ దేశాన్నే లేకుండా చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రభుత్వము పూనుకొన్నది. అక్కడ గాజాలో చేస్తున్నటువంటి పాలస్తీనా వారికి మద్దతుగా భారత నాస్తిక సమాజం అండగా నిలబడుతూ ఉన్నది. అంతేకాకుండా భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో కూడా ఒక మతం పైన, ఒక జాతి పైన ఇంకొక జాతి, ఇంకో మతం దాడి చేస్తూ ఉన్నది. అంటే ఏ దేశంలో చూసినా సరే మతము ఇంకో మతం మీద దాడి చేస్తూ ఉన్నది. మనిషికి బతకడానికి మతం అవసరం లేదు అని చెప్పి మేము భారత నాస్తిక సమాజం తరఫున డిమాండ్ చేస్తూ 2024 ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి అని జనసేన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జోష్యం చెప్పారు. ఈ మేరకు ఆదివారం శివాజీపాలెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమిలిలో సభను జగన్ ప్రభుత్వం పెట్టారా, పార్టీ పెట్టుకుందా అర్థం కావడం లేదని విమర్శలు చేశారు. ఎన్నికల శంఖారావం అని చెప్పి భీమిలి అభ్యర్థి పేరును సభలో ప్రకటించకపోవడం బట్టి ఆ పార్టీ పరిస్థితి అర్థమవుతోందన్నారు. పాదయాత్రలో చెప్పిన విషయాలే జగన్ మరలా చెప్పారని ఎద్దేవా చేశారు. 175 సీట్లకు జగన్ను చూసి ఓట్లేస్తే అభ్యర్థులను మార్చవలసిన అవసరం ఏముందని అడిగారు. జగన్ పెట్టిన 56 కార్పొరేషన్లకి ₹1 నిధులు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇసుక మేటలు లైట్ రేట్ అని జగన్ అమ్ముకుంటున్నారని, సొంత చెల్లికి న్యాయం చేయలేదని ఎద్దేవా చేశారు. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భీమిల్లో ఒక ఎన్నికల సభను పెట్టడం జరిగింది. మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగిందని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే ఎన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఎత్తున ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖమని ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు.
బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు. అంటే ఆయన ఊరితే ఆ సంఘం కూడా పనిచేయలేదు. అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయనకు కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు. పక్కనే ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను అన్న వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మద్యపాన నిషేధం అమలు చేసి 2024 ఎన్నికలకు వెళతానని హామీ ఇచ్చిన జగన్ ఎందుకు అమలు చేయలేదని శాసనసభ మాజీ సభ్యులు దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ప్రశ్నించారు. ఈ మేరకు టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీరు మరి తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మీ నోటితో మీరే చెప్పారు మీ పాదయాత్రలో సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతే మళ్ళా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి మరి సిగ్గు లేకుండా మరి ఈవేళ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఏర్లై పారుతుంటే నీకు కళ్ళు కనిపించలేదా? మరి నువ్వు ఎట్లా మాట్లాడావు? ఈవేళ ఓట్లాడడానికి వచ్చావు. ముఖ్యంగా నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. కురివింద గింజ తన గుద్ద కింద మచ్చ ఉంటుంది, దానికి కనబడదు. కానీ అది ఊరందరినీ నీకు మచ్చ ఉంది అని చెప్తా ఉంటుంది. అట్లా ఉంది నీ పరిస్థితి ఈరోజు. మీరు ఈవేళ చాలామందికి చెప్పారు, నా ఎస్సీలు నా బీసీలు నా మాట ఆడితే ఇదే మాట్లాడతావు. వాళ్ళకి ఏమి ఇచ్చావు? ఈవేళ పనిముట్లు అన్నావు నువ్వు. ఎవరికి ఇచ్చావు నిన్న? ఇప్పుడు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టావు. ఏ రైతు భరోసా ఈ ఉత్తరాంధ్రలో నీ టీంని ఎవరినైనా పంపించండి, మేము వస్తాం. ఏ రైతు భరోసా కేంద్రంలోనైనా ఒక ట్రాక్టర్ కానీ, ఒక ప్లవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, లేకపోతే ఒక వాటర్ పోసుకునే పైపులు కానీ అద్దెకిస్తామని చెప్పి బాగా ఊదేవు నువ్వు. ఆ రైతు భరోసా సెంటర్లే చాలా గ్రామాల్లో పునాదులు వేసి డబ్బులు లేక నీ కార్యకర్తలు మొదలుపెట్టి అన్నమో రామచంద్ర అనవసరంగా 15 లక్షలు 20 లక్షలు పెట్టేసి నువ్వు బిల్లులు ఇవ్వక సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ మేము అడుగుతున్నాం, నువ్వు విశాఖపట్నం వచ్చి నిన్న మీటింగ్ పెట్టి విశాఖపట్నం గురించి నువ్వేం మాట్లాడావు? ఏమైనా రాజధాని గురించి మాట్లాడావా? నువ్వే అన్నావు రాజధాని చేస్తాను విశాఖపట్నాన్ని, ఇది ఒక మహానగరం అయిపోద్ది, డామ్ డూమ్ డిస్కు అని చెప్పావు. ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ సమితి పెట్టావు. దాంట్లో సుమారు 13 లక్షల కోట్ల మనకు పెట్టుబడులు వచ్చాయి. దగ్గర 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పిన పెద్ద మనిషివి. ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎన్ని కంపెనీలు పెట్టావు? నిన్న నీ పేపర్లో ఎక్కడో చూశాను నేను, రాయించుకున్నావు. ఏషియన్ పెయింట్స్ ఎప్పుడు వచ్చిందండి? అది చంద్రబాబు నాయుడు గారి టైంలో పునాది వేసి శంకుస్థాపన చేసి ఓపెనింగ్ కూడా బహుశా చంద్రబాబు నాయుడు గారే చేసినట్టున్నారు, లేదా ఓపెనింగ్ నువ్వు వచ్చినట్టున్నావు. ఎవడో కన్నా బిడ్డకు పేరు పెట్టుకున్నట్టు ఎస్సీజెడ్లో ఉన్న కంపెనీలన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీజెడ్లో శంకుస్థాపన చేసి శాంక్షన్ చేసిన కంపెనీలకి ఈరోజు నువ్వు పేరు పెట్టుకుంటున్నావు. విశాఖలోని వైఎంసీఏ బీచ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సినీ నటి లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా నగరానికి విచ్చేసిన ఆమె జాతీయ పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేపట్టిన బీచ్ క్లీన్ డ్రైవ్లో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం బీచ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న యువతకు ఆమె మెమెంటోలను ప్రదానం చేశారు. బీచ్ క్లీనప్, సో నాకు తెలిసి 535 మెంబర్స్ కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఈ క్లీనప్ లో ఫ్రమ్ ద వైట్. రైట్, థర్డ్ క్వశ్చన్ అడిగేలా. ఓకే, సతీష్ గారు కాకన్నా లాంగెస్ట్ కాకన్నా 2022 యు వెరీ క్యూట్, ప్లీజ్ కమ్ అప్. With Vizag volunteers in this 5 months.
on November recently, I mean, Vizag volunteers collaborated with ఇలాంటి యాక్టివిటీస్ చాలానే అవ్వాలి. అండ్ hello Naru. Wow, so many people early in the morning. If I have to come here, it will be so difficult for me. Not a morning person. Kari, finally I'm having a good morning. We అందరినీ చూసి I am so energized right now to clean the beaches there with the Vizag volunteers. Vizag ki రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది definitely one of my favorite cities to come and shoot. చాలా nice shoot చేశారు. Actually మంచి hits ఎక్కడ షూట్ చేశారు. So it's always lovely to come back. And Vizag volunteers, Satish Garu, it's because you've been so consistent and always maintaining the beaches are important. Cleaning is okay, కానీ perfect గా ఉండాలంటే you have to be consistent and always maintain the cleanliness. So thank you so much for that. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 11వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు. 1/2019 సర్క్యులర్ను అమలు చేసి రద్దు చేసిన షెడ్యూల్స్ను పునరుద్ధరించాలంటూ డిమాండ్ చేసిన నాయకులు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారన్న మాజీ మంత్రి. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారన్న గంట. విశాఖలోని వైఎంసీఏ బీచ్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటి లావణ్య త్రిపాఠి. బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న యువతకు మెమంటోలను అందజేసిన మిస్ పర్ఫెక్ట్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.